హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణయ్ వ్లాగ్స్. ఇన్ని రోజులు నేను ఐఫోన్ ఉంటే చాలు మోటో వ్లాగ్స్ చేసేవచ్చు అనుకున్నాను, కానీ నాతో పాటు ఒకరు లేకపోతే మాత్రం ఆ మోటో వ్లాగ్ అవ్వదని అయితే తెలుసుకున్నాను. ఫోన్ని ఇట్లా హెల్మెట్కి ఒక ఫోన్ హోల్డర్ పెట్టేసి సెట్ చేసి నేను ఇన్ని రోజులు చేద్దామని అయితే ఫిక్స్ అయినాను, కానీ నాతో పాటు ఒకరు రాకపోతే అది అవ్వని పని అని నాకు నిన్ననే అర్థమైంది. హైదరాబాద్ టు శ్రీశైలం వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాతో పాటు ఎవ్వరు రావడానికి రెడీగా లేరు. మా ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక పనిలో ఎగ్జామ్స్ ఉండడం వల్ల బిజీగా ఉండిపోయినుండే. సో నాకు ఫోన్తోనే అవ్వదని అయితే అర్థమైంది. దాంతోపాటు ఫోన్ కాల్స్ రావడం, ఇట్లా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వచ్చి నేను ఫోన్తోని వ్లాగ్ చేయలేకపోవడం అయితే జరిగింది. అందుకనే ఇంకా నన్ను ఏ మాత్రం ఆలోచించకుండా కొంచెం ఖర్చైనా పర్లేదు వ్లాగ్స్ చేయాలి అనే ఉద్దేశంతో GoPro 12 అయితే కొన్నాను. GoPro 12 ఇది ఒక్కటి కొంటే చాలు అని అనుకున్నాను, కానీ అది కాదు. దీంతోపాటు ఇంకొక 4 ఐటమ్స్ మనకు కావాలి వ్లాగింగ్ కోసం, మోటో వ్లాగింగ్ కోసం. అదేంటంటే ఫస్ట్ దీనికి పెట్టాల్సిన కేస్ ఒకటి, ఆ తర్వాత మైక్ అడాప్టర్. ఇలాంటి మైక్ అడాప్టర్ అనేది లేకపోతే మనం చేయలేము వ్లాగ్స్. మనం మాట్లాడే వాయిస్ దాంట్లో రికార్డ్ అవుతుంటుంది అనమాట మైక్ ఉంటే. అది మైక్ అడాప్టర్, ఇంకోటి మైక్ ఒకటి, ఎక్స్టర్నల్ మైక్ ఒకటి కొనుక్కోవాలి మనము. వీటితో పాటు GoProలో పెట్టడానికి ఒక మెమొరీ కార్డ్. ఇవన్నీ ఉంటేనే మనం మోటో వ్లాగింగ్ అనేది చేయొచ్చు GoProతోని. సో నేను అదైతే తెలుసుకొని ఇవన్నీ నేను ఆర్డర్ చేసినాను ఆన్లైన్లో. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లియర్గా ఈ 5 ఐటమ్స్ ఉంటే మనకి చాలు మోటో వ్లాగింగ్ అనేది మనం స్టార్ట్ చేసేసేయచ్చు GoPro. నేను ఈ GoProని అయితే ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ఫ్లిప్కార్ట్లో మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది కాబట్టి వాడే ఓపెన్ చేసేసింది, డెలివరీ ఏజెంటే ఓపెన్ చేసేసింది దీన్ని. 31,000 పడ్డది ఇది నాకు GoPro ఫ్లిప్కార్ట్లో. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. దీని డబ్బాలో ఏమొస్తాయిరా అంటే మనకి GoPro డబ్బాలో మెయిన్ ఐటెం కెమెరా వస్తుంది మనకి, GoPro కెమెరా. దీని తర్వాత మనకి హెల్మెట్కి పెట్టుకోవడానికి ఒక మౌంట్, ఆ తర్వాత GoPro పెట్టడానికి ఇంకొక మౌంట్ ఇది కూడా. దాని తర్వాత దీన్ని ఫిక్స్ చేయడానికి ఇలాంటి ఒక స్క్రూ ఒకటి వస్తుంది. వీటితో ఇప్పుడు నాకైతే ఎలాంటి పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా హెల్మెట్కి నేను మొబైల్ హోల్డర్ పెట్టడానికి ఎలా అయితే మౌంట్ ఇవన్నీ ఫిక్స్ చేసినానో ఇదంతా నాకు సరిపోతుంది కాబట్టి వాటితో నాకు ఇప్పుడు ఎట్లాంటి పని లేదు. పక్కన పెట్టేద్దాము అంతే. ఇవే వస్తాయి మనకి GoPro డబ్బాలు అయితే. దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ఒకటి వస్తుంది, ఒక బ్యాటరీ వస్తుంది, అంతే. ఇంకేం రావు. మైక్ లాంటివి అయితే ఏం రావు, మనం అవన్నీ సపరేట్ కొనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ నేనైతే అన్బాక్స్ చేయలేదు ఇంకా, అదొక్కటి డెలివరీ ఏజెంట్ అన్బాక్స్ చేసిండు. ఇవన్నీ ఇప్పుడు అన్బాక్స్ చేసేసి సెటప్ చేద్దాం. మోటో వ్లాగింగ్ సెటప్ ఎట్లా చేయాలనే తెలుగులో క్లియర్గా ఇప్పుడు మీరు చూడండి. ముందు మైక్ అయితే అన్బాక్స్ చేద్దాము. ఇది మోనో మైక్. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము దీంట్లో మనకి ఏమొస్తాయి అనేది. ఓకే, ఒక మైక్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇది పిన్ అనమాట. ఇదే మనం GoProకి పెట్టేది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మనకి వాయిస్ అయితే రికార్డ్ కాదు. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 క్లిప్స్ వచ్చినాయి, అది మనకు పని లేదు ఇప్పుడు వాటితోని. నెక్స్ట్ ఇది మైక్ అడాప్టర్, GoPro మైక్ అడాప్టర్, ఒరిజినల్ అడాప్టర్ అనమాట ఇది. దీని ప్రైస్ వచ్చి నాకు 5,000 వరకు పడింది అమెజాన్లో. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఏం చేయాలి, దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో లైఫ్ టైం వారంటీ అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇది మైక్ అడాప్టర్ మనకి. ఈ పిన్ మనం GoProకి పెడతాము. మనకి GoProకి అయితే ఎట్లాంటి 3.5mm జాక్ అయితే రాదు, ఈ పిన్నే పెట్టాలి మనం. నెక్స్ట్ ఇది శాండిస్క్ 256 GB SD కార్డ్. ఇదే మనం GoProలో పెట్టబోయేది. ఓకే, ఇది కూడా రెడీగా ఉంది ఇప్పుడు. 256 GB, ఇది నాకు 2,100 బట్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, చూడండి. టోటల్లీ ఈ సెటప్ మొత్తం మనకి ఆల్మోస్ట్ 40,000 అయితే అవుతుంది. ఇంత పెడితే కానీ మనం మోటో వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయలేం GoProతోని. అదైతే ఫస్ట్ మైండ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇది కేస్ అనమాట, మీకు చూపిస్తాను తర్వాత మనకి ఎట్లా యూజ్ అవుతుంది అనేది. ఓకే, అన్బాక్సింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫటాఫట్ మన హెల్మెట్కి ఈ మొత్తం GoPro సెటప్ని సెట్ చేసేద్దాం. వచ్చేయండి, తీసుకొచ్చేసి మొత్తం ఈ బాక్స్ ఐటమ్ తీసి పక్కన పెట్టేసుకొని జస్ట్ ఏవైతే ఎక్విప్మెంట్స్ మనకు కావాలో దాంతో మనం ఇప్పుడు సెటప్ అయితే చేసేద్దాం. సో ఇవి మెయిన్ ఆబ్జెక్ట్స్ అనమాట మనం మోటో వ్లాగింగ్ సెట్ చేయాలంటే. నా హెల్మెట్ తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ ఇట్లాంటి ఒక ఫోన్ హోల్డర్ మౌంట్ అయితే ఉంది. దీన్ని తీసేద్దాం ఫస్ట్. తీసేద్దాం, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆల్రెడీ ఇట్లాంటి మౌంట్ ఒకటి ఉంది కాబట్టి నాకు వాటి మౌంట్స్తో అయితే పని లేదు, GoPro వాడి మౌంట్స్తో అయితే పని లేదు ఇప్పుడు నాకు. సో ఫస్ట్ మనం GoProలో బ్యాటరీ పెట్టుకోవాలి. బ్యాటరీ పెట్టిన తర్వాత మనం మెమరీ కార్డ్ అయితే వేసేయాలి. ఆల్రెడీ నేను ఒక నార్మల్ మెమరీ కార్డ్ అయితే పెట్టాను, అది తీసేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మన 256 GB మెమరీ కార్డ్ శాండిస్క్ది, అది దీంట్లో పెట్టేద్దాం మనం. ఇట్లనే కదా.
ఓకే, మెమరీ కార్డు పెట్టిన తర్వాత ఈ ఏదైతే ఉందో ఈ డోర్ మనం తీసేయాలన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న కేస్కి ఆల్రెడీ ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ ఇట్లా పీక్తో వచ్చేస్తుంది. ఈ డోర్ పీకేసి మనం దీంట్లో ఇప్పుడు కెమెరాను కూర్చోబెట్టాలి. కెమెరా వెళ్ళిపో అమ్మ అంటే ఇట్లా వెళ్ళిపోదు, జర మనం సెట్ చేయాలి దాన్ని. దీనికి ఉన్న డోర్ని పీకేసి దీన్ని ఇట్లా సెట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డోర్ క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత ఇది సెకండ్ డోర్. మనం దానికి ఉన్న డోర్ ఎందుకు తీసేసినాము అంటే ఇక్కడ దీని లోపల ఏదైతే ఉందో సి కేబుల్ ఏదైతే ఉందో మనం దీనికి ఉన్న సి కేబుల్ దీనికి పెట్టడానికి దీంట్లోకించి వస్తుంది అనమాట. ఇలాంటి డోర్ ఒకటి అడ్డం ఉంటే దీనికి ఎలాంటి హోల్ ఉండదు మనం పెట్టడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే గోప్రోని ఈ హెల్మెట్కి ఇట్లా ఫిక్స్ చేసేయాలి. సో దానికంటే ముందు మనం ఇంకో చిన్న పని చేయాలి. అదేంటంటే ఈ మైక్ వైర్ మొత్తాన్ని నా హెల్మెట్ లోపల కూసబెట్టేసేయాలి. ఈ మైక్ వైర్ మొత్తం ఈ హెల్మెట్ లోపల సుట్టేసి ఇది ఒక్కటి మనకి బయటకు వచ్చేటట్టు దీంట్లో పెట్టి దానికి పెట్టేటట్టు మనం సెట్ చేసుకోవాలి. సెటప్ అయితే ఇంతే, వైర్ అయితే ఇట్లా వచ్చేసింది మనకి. ఇక్కడ ఇప్పుడు మనం గోప్రో ఫిక్స్ చేసేద్దాం. ఈ మైక్ అడాప్టర్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ టైప్ సి పోర్ట్లో అయితే మనం పెట్టేసుకోవాలి. దానికంటే ముందు దీన్ని ఇట్లా పంపిద్దాం కిందికి వెళ్ళి. ఈ కేసు యొక్క స్పెషాలిటీ అది. దీన్ని మనం ఇక్కడ అతికించుకొని దాన్ని పోగొట్టుకునే బదులు ఇట్లా ఒక కేసు తీసుకున్నాం అనుకో, దాంట్లో గుసబెట్టేసి వచ్చి దాన్ని, అప్పుడు అది ఇట్లా చుప్ చాప్ కూర్చుంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా కూర్చుండిపోతుంది దాంట్లో. ఇట్లా దానికి ఫిక్స్ చేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా పోర్టు, దీన్ని ఫిక్స్ చేయాలి. కంప్లీట్ సెటప్ ఇదే అని మీరు అనుకుంటారేమో, కాదు, నేను కూడా మర్చిపోయినా. ఇది పెట్టొద్దు దీనికి మనం డైరెక్ట్. ఇక్కడ పిన్ ఏదైతే ఉందో ఇది చెప్పినా కదా ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి, ఈ పిన్ను మనం దీనికి పెట్టాలి. ఈ పిన్ని దీనికి పెట్టాలి ఫస్ట్ మనం. ఇప్పుడు దీనికి మనం మైక్ యొక్క పిన్నుని పెట్టేసేయాలి. ఇది కంప్లీట్ మోటోవ్లాగ్ సెటప్. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది, దీని క్లారిటీ ఎట్లా వస్తుంది, వాయిస్ ఎట్లా వస్తుంది, వీడియో ఎట్లా వస్తుంది అనేది మనము ఆన్ రోడ్ టెస్ట్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసినారు కదా, ఇప్పుడు ఇది మనం చేసిన మోటోవ్లాగ్ సెటప్తో నేను రికార్డ్ చేస్తున్నాను. ఆడియో ఎట్లా వస్తుంది, వీడియో ఎట్లా వస్తుంది మొత్తం చూసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నదంతా మనం సెట్ చేసిన మైక్తోనే రికార్డ్ అవుతుంది. రోడ్డు మీదకి పోదాం, రోడ్డు మీదకి పోయి చేద్దాం. సో ఈ విధంగా మన గోప్రోని హెల్మెట్కి అయితే ఫిట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నా వాయిస్ ఎంత క్లియర్గా వస్తుందో. ఈ విధంగా మీ దగ్గర ఉన్న గోప్రోని మీ హెల్మెట్కి అయితే సెట్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అట్లనే మరిన్ని రైడింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.